నట సార్వభౌముడు భారత రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు మనకు దూరమై 30 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి కూడా రాజకీయాల్లో ఆయన సృష్టించిన సంచలనాలు కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఆయన ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, వాటి మూలంగా తెలుగుదేశం పార్టీకి ఒక బ్రహ్మాండమైన పునాది ఈ రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పేసి మనం చేస్తాం. ఆయన ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆనాడు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించాయని, కేవలం 2 రూపాయలకే పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో 2 రూపాయల కిలో బియ్యం అనగానే దేశంలో ఏ మూలకి వెళ్ళినా కూడా ఎన్టీ రామారావు గారు గుర్తించే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనం చేస్తాము. అదేవిధంగా మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కానివ్వండి, బీసీ రిజర్వేషన్ కానివ్వండి, పట్వారీ వ్యవస్థ రద్దు కానివ్వండి, ఇవన్నీ కూడా పేదవాడి ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా పనిచేస్తాయి అని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఆ రోజు పక్కా గృహాల నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ కూడా మరి దేశంలోనే ఇంత గొప్ప సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన నాయకుడు, మరి మొట్టమొదటి నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి చెప్పక తప్పదు. ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ వారి ఆశయాలకు అనుగుణంగా ఏదైతే సంక్షేమం అభివృద్ధి 2 కళలాగా ఏదైతే తెలుగు గంగ ద్వారా రాయలసీమ రైతుకి త్రాగునీటికి సాగునీటికి ఏ విధంగా అయితే ఆ రోజు మరి పునాదులు వేశారో, అదే ఆలోచనలతో ఈరోజు సాగునీరు అందించాలి, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి, త్రాగునీరుని అందించాలి అనే లక్ష్యంతో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా మరి పార్టీని బలోపేతం చేయడానికి రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీల జెండాలని రెపరెపలాడించడానికి కృషి చేయాలని చెప్పేసి మనం చేస్తాం.